హాయ్ ఫ్రెండ్స్, ఆ గోవిందుడి అనుగ్రహాన్ని పొందాలని సప్త శనివార వ్రతం అనే మహావ్రతాన్ని సంకల్పించుకొని ఎన్నో సవాళ్ళను దాటుకుంటూ 6వ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి 7వ వారం పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఈ మహావ్రతాన్ని 7 వారాల పాటు నియమనిష్టలతో ఆచరిస్తే ఆ స్వామి అనుగ్రహం అయితే మనకైతే తప్పకుండా లభిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన పెద్దవాళ్ళు 7 వారాలు అని చెప్తారు. కాకపోతే అది కాలక్రమేణా వడ్డీ వారాన్ని కూడా కలుపుకొని 8 వారాలు కూడా పూజ చేస్తున్నారనమాట. అది మీ ఇష్టం అండి. మీరు 7 వారాలు చేసుకుంటారా లేదా 8వ వారం కూడా చేసుకుంటారా అనేది అయితే మీ ఇష్టం అనమాట. ఈ వ్రతంలో కలశం పెట్టినా పెట్టుకోకపోయినా, సపరేట్‌గా పీఠం పెట్టినా పెట్టుకోకపోయినా, మన వీలుని బట్టి మనం పూజ ఎంత గ్రాండ్‌గా చేసుకున్నా, ఎంత సింపుల్‌గా చేసుకున్నా ఫైనల్‌గా మనందరి పరమార్థం వచ్చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసమే. నేనైతే సపరేట్‌గా పీఠాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాననమాట. పీఠం పెట్టుకునే ప్లేస్‌లో ఆవు పేడతో అలికి అష్టదళ పద్మం ముగ్గేసి పీఠాన్నయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఆవు పేడ దొరకకపోతే పసుపుతోటి అలికి కూడా పీఠాన్నయితే ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇలా అలకడం వల్ల ఏంటంటే ఆ ఘాటుకి క్రిమి కీటకాలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక మనకి అష్టదళ పద్మ ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ ముగ్గు వేసుకొని ఇంత పసుపు కుంకుమ వేసుకొని పీటలకైతే పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టుకొని పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఒకటే పీట వేస్తే స్పేస్ అయితే సరిపోవట్లేదు అనమాట. పిండి దీపాలు అవన్నీ కింద పెట్టాల్సి వస్తుంది. అందుకని నేను ఇలా 2 వరుసల్లో అయితే పీటలు వేసుకున్నాను. నెక్స్ట్ ఈ పీటలపై ఒక క్లాత్ని అయితే వేసుకోవాలన్నమాట. మనం ఈ పూజ వచ్చేసి 7 శనివారాలు చేస్తాం కాబట్టి 7 శనివారాలకి ఒకటే క్లాత్ వాడితే సరిపోయిద్ది అనమాట. దాన్ని వారం వారం వాష్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. నేను ఫస్ట్ నుంచి ఇదే క్లాత్ని అయితే వాడుతున్నానండి. దాన్నే వాష్ చేశాను. నేను చాలా వీడియోస్లో చూసానండి. కొంతమంది అయితే డైరెక్ట్గా పీటపై స్వామివారిని అలానే పెట్టేస్తున్నారు. ఇటు క్లాత్ కానీ రైస్ కానీ ఏవి వేయకుండా. నెక్స్ట్ టైం మాత్రం మీరైతే అలా చేయకండి. ఈ పీఠంపై పోసిన రైస్ని అయితే మనం ఎప్పుడైనా ప్రసాదంగా చేసుకోవచ్చండి. ఈ రైస్ వల్ల ఏంటంటే స్వామివారి ఫోటో కానీ కలశం కానీ కదలకుండా స్టిఫ్గా ఉంటాయి అనమాట. అందుకే నేను రైస్ని అయితే ఎక్కువే పోస్తాను. అలాగే పీఠంపై నేను 7 గుప్పిళ్ళ బియ్యాన్ని అయితే పోసుకుంటానండి. ఇవి వచ్చేసి ఆ 7 కొండలకి ప్రతీకగా అన్నట్లు అనమాట. అండ్ అలాగే పసుపు గణపతిని పెట్టడానికని ఒక చిన్న గిన్నెలో కొన్ని బియ్యాన్ని కూడా పీఠంపై అయితే ఏర్పాటు చేసుకుంటాను అనమాట. మనం పీఠంపై సపరేట్‌గా పసుపు గణపతి కోసమని రైస్ పెట్టుకున్న, ఆ రైస్‌లో కూడా తమలపాకు అయితే వేయాలండి. తమలపాకు పైనే ఆ పసుపు గణపతిని అయితే పెట్టాలనమాట. చాలా మంది ఏంటంటే పసుపు గణపతి విషయంలో ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారనమాట. గణపతికి చుట్టూ బొట్లు పెడతారు గానీ, తలపైన అయితే బొట్టు పెట్టరనమాట. తలపైన బొట్టు పెట్టనంత వరకు కూడా అది వచ్చేసి గౌరమ్మ అవుద్దండి. ఎప్పుడైతే మీరు తలపై బొట్టు పెడతారో అప్పుడే అది గణపతి అయితే అవుద్దనమాట. ఇది మాత్రం మీరైతే బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. వరుసగా పీటపై 7 తమలపాకులు పెట్టి ఆ తమలపాకులపై పిండి దీపాలు పెట్టి చేస్తేనే అది సప్త శనివార వ్రతం అనేంతగా మనల్ని అయితే ఈ సోషల్ మీడియా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. మనం యూట్యూబ్లో చూసుకున్న 4-5 ఇయర్స్ బ్యాక్ చాలా మంది చేశారు. కానీ వాళ్ళెవరైతే ఇలా చేయలేదు. కానీ ఇప్పుడు సప్త శనివార వ్రతం అంటే అలా పీఠంపై వరుసగా వెలుగుతున్న ఆ పిండి దీపాలే మనకు గుర్తొచ్చేంతగా ఈ సోషల్ మీడియా అయితే మనల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసిందనమాట. ఏదైతే ఏముందిలే ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చూసో లేదా పక్క వాళ్ళు చేస్తుంటో చూసో కూడా ఈ వ్రతాన్ని అయితే చేస్తున్నారనమాట చాలా మంది ప్రస్తుతం. అదైతే ఒక చెప్పుకోదగ్గ విషయమే కదా. గంగా 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 పక్షుని 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 పక్షుని. ఫ్రెండ్స్, ఏ పూజ అయినా మనం అయితే దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కదండి. దానికంటే ముందు మనకు ఆచమనం చేయడానికి మంత్రాలు రాకపోతే సింపుల్ గా కుడి చెవి పెట్టుకొని గంగా 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 అని తిప్పుకోకుండా అనాలి. అండ్ తర్వాత పుండరీకాక్ష నామాన్ని కూడా అలానే చేస్తే పూర్తిగా శుద్ధ అయ్యిద్ది అనమాట. సింపుల్ గా ఇలా అయితే చేసుకోవచ్చండి. ఆచమనం రాదు మాకు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడైతే మనం దీపారాధన అయితే చేద్దాం. దీపపు కుందికి నువ్వు ఎంత అలంకరణ చేసుకున్నా అది లెక్కరోకు రాదండి. ఎప్పుడైతే నువ్వు దీపాన్ని వెలిగించాక గంధం పూలు అక్షతలతో పూజిస్తావో అదే దీపారాధనలోకి వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి సింపుల్ గా.
దీపాన్ని వెలిగించాక ఓం ఉద్దీపస్య జాతవేదో అనే శ్లోకాన్ని చదువుతూ మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మా బావకి నేను కంటిన్యూగా వీడియో షూట్ చేయమని చెప్తే మధ్యలో పాజ్ చేశాడనమాట. అందుకే నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో అయితే తీసుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను, మీకు అర్థం అవుద్ది అన్న ఉద్దేశంతో. ఓం ఉద్దీపస్య జాతవేదోపజ్ఞం నిర్వృతిం మమ పశుగా చ మహిమావహ జీవనం చ దిశో దిశ ఆత్మానం మరణీకృత్య ప్రణవం చోత్తరారాణిం జ్ఞాన నిర్మాదనాభ్యసాద్ దీపం ప్రజ్వాలయ మహ్యం. ప్రజం గమనార్థాంతు రాక్షసం కురుం ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. దీపారాధన తర్వాత నెక్స్ట్ ఘంటానాదం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల మన కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోతాయి అండ్ దేవతల్ని ఆహ్వానించడానికి అన్నట్టు ఈ ఘంటానాదాన్ని అయితే మోగిస్తాం అనమాట. గర్భాయం నమః. ఓం శశి పురంధరాభ్యాయ నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాయ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాయ నమః. ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. ఓం శ్రీ గురు చరణారవింద విద్యాభయ నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అటు లక్ష్మీనారాయణ, పార్వతి పరమేశ్వరుని, సీతారాముని, అరుంధతి వశిష్ఠుల వారిని, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని అండ్ గురు పరంపరను అందరిని ఒకసారి అయితే స్మరణ చేసుకోవాలండి. సో పూజ స్టార్ట్ చేసే ముందు అయితే ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః. ఓం వాణిజ్యాయ నమః. ఓం శశి పురంధరాభ్య నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్య నమః. ఓం శ్రీ సీతారామాభ్య నమః. ఓం శ్రీ మాతాపితభ్య నమః. ఓం శ్రీ గురు మహాజనభ్య. అపవిత్రవ పవిత్రవ సర్వావస్థంగతోపివ యస్మత్రే పుండరీకాక్షం సహ అభ్యంతర చూసి, అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ పుండరీకాక్ష నామం అనేది మనల్ని బాహ్య అంతరాలన్నిటినీ శుద్ధి చేస్తుందని అర్థం అనమాట. ఇప్పుడైతే ఆచమనం చేద్దాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఇలా 3 సార్లు ఆచమనం చేశాక 4వసారి అయితే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత అక్కడ ఉన్న కేశవనామాలన్నిటిని చదువుకోవాలి. సో ఈ వాటర్ని వచ్చేసి మనం మళ్ళీ పూజలో వాడకూడదు అనమాట. సో మనం తాగాం కాబట్టి ఎంగిల్ అయిపోతాయి కాబట్టి స్వామివారి పూజకైతే వేరే మళ్ళీ పరిశుభ్రమైన వాటర్ని అయితే ఉపయోగించాలి. ఆచమనం అయిపోయాక మళ్ళీ కుడి చేతిలో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ లో ఆ బొటన్ వేలు పెట్టి అపవిత్రవ పవిత్రవ పుండరీకాక్షం సహాభ్యాంతర చూసి అనేది ఉంది కదండి. సో దాన్ని చదువుకొని ఆ బొటన్ వేలుతో నీళ్లు తలపై చల్లుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది ఇందాక ఆచమనం కంటే ముందు కూడా చేసాము, కాకపోతే అప్పుడు ఇలా వాటర్ అయితే చల్లుకోమన్నమాట. సో సెకండ్ టైం ఇలా వాటర్ చల్లుకొని శుద్ధి చేసుకుంటాము. దాని తర్వాత భూశుద్ధి చేసుకోవాలన్నమాట. ఉత్తిష్టంతో భూత పిచాచ అయితే భూమి వరక యదేశ మహిరోదయన బ్రహ్మకర్ల సమారభ అని 2 అక్షంతల్ని వాసన చూసి ఎడం వైపు వేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల భూశుద్ధి అయిపోయింది. అపవిత్ర పవిత్ర సర్వవస్తాంగతోపివ యస్మత్రే పుండరీకాక్షం సహాభ్యంతర చూసి. ఇంతటితో మనం పూజ చేసే చోటు మనము పవిత్రులం అవుతాం అనమాట. సో మరి ఒకసారి దీపానికి నమస్కరించుకొని ఇప్పుడైతే గణపతి పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ గణపతి మహాదేవుని స్మరించుకుంటూ బొట్టు అయితే పెట్టాలండి గణపతికి. తర్వాత 2 అక్షింతలు కొంచెం పసుపు అయితే చిలకరించారనమాట ఆ పసుపు గణపతిపై. ఇక్కడ గణపతి ప్రార్థన అయిపోయాక సో మరి ఒకసారి ఇందాక మనం స్మరించుకున్నట్టు అటు పార్వతీ పరమేశ్వరుని, లక్ష్మీనారాయణులని, సీతారాముల ఆ గణపతిపై అయితే అక్షతలు చల్లాలన్నమాట. ఆపదముపర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యశివో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాయ నమః. ఓం శ్రీ వాణీహిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీ శశిపుందరాభ్యాయం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాయం నమః. ఓం
శ్రీ సీతారామాభ్యాయం నమః. ఓం ఇక్కడ ఇచ్చి అందరి శివో నామాలను నామరూపాభ్యం స్మరించుకుంటూ యాదేవి మనం ఆ పసుపు సర్వమంగళాచరణే గణపతిపై త్రయంబకే అక్షతలతో దేవి వేయాలండి. సో నారాయణి ఇక్కడ వచ్చేసి లక్ష్మీనారాయణలు, పార్వతీ పరమేశ్వరులు, వాణి హిరణ్య గర్భులతో పాటు ఓం శ్రీ మన ఇష్ట దైవాన్ని అండ్ మనం ఓం శ్రీ రాష్ట్ర దైవము, మన ప్రాంత దైవము, మన గృహ దైవము, సో శ్రీ వీటితో వాణి హిరణ్య పాటు గర్భాయం గురువులని అండ్ అలాగే నవగ్రహాలు ఉంటారు ఓం కదండి. శ్రీ సో ఆదిత్యాది నవగ్రహాలను కూడా అందరినీ అయితే మనం ఒకసారి స్మరించుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దాని తర్వాత మనం శుభముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం సంకల్పం అయితే చెప్పుకుందాం. తాప సమస్త దురితక్షయ ద్వారక శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన నామ సంవత్సరే విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతువే పుష్యమాసే శుక్లపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషాన విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ పగడిపాల గోత్ర సైదులు నామధేయ ధర్మపత్ని సౌందర్య నామధేయ మమ ధర్మపత్ని సౌందర్య నామధేయ సమేతస్య సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వారిష్ట పరిహారార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. సో ఆల్మోస్ట్ అన్ని పూజల్లో మనం సంకల్పం అయితే ఇలాగే చెప్పుకుంటాం కదా. సో మనం ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నామో ఆ దేవుడి పేరు చెప్పుకుంటాము. అండ్ మన పూజకి విఘ్నాలు రాకుండా ఉండడం కోసమని ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తామని చెప్పేసుకొని తర్వాత కలశారాధనం అయితే చేస్తామన్నమాట. కలశం కోసం ఒక చెంబు తీసుకొని ఆ చెంబుకి పైన కింద మధ్యలో 3 దిక్కుల బొట్లు పెట్టాలి. ఆ చెంబులో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొన్ని అక్షతలు, కొంచెం గంధం, ఒక ఫ్లవర్ వేసి ఆ చెంబుపై చేయి పెట్టి ఈ శ్లోకాన్ని అయితే చదవాలన్నమాట. దీని అర్థం వచ్చేసి ఏంటంటే అన్ని పవిత్ర నదీ జలాలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఈ చెంబులోకి ఆహ్వానిస్తున్నాము అని అర్థం అనమాట. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షితౌ సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదో అజ యజుర్వేద సామవేదో అధర్వణ అంగైచ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత గంగై చముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఆయంతు అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పూజార్థం దురితక్షయకారక. శ్రీ 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 ఈ శ్లోకం చదవడం అయిపోయాక ఆ చేయి తీసేసి ఆ ఫ్లవర్ తోటి ఆ వాటర్ లో శ్రీ 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 అని 3 సార్లు రాయాలండి. సో తర్వాత ఈ వాటర్ ని మనం పూజకు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఆత్మానం సంప్రోక్షయామి అనుకుంటూ మనపై చల్లాలి. తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి అనుకుంటూ పూజా ద్రవ్యాలు మొత్తం చల్లాలండి. దేవానం సంప్రోక్షయామి అనుకుంటూ సో దేవతలపై చల్లాలన్నమాట. ఇలా మొత్తం శుద్ధి చేసుకున్నాక అదౌ నిర్విఘ్నేన పరిసమాప్తేన హరిద్ర గణపతి పూజాం కరిష్యామి అంటూ పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలన్నమాట. సో మనం ఏ దేవుడికి పూజ చేసుకున్నా విఘ్నాలు రాకుండా ఉండడానికైతే సో పసుపు గణపతికి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. చాలా మంది ఏంటంటే ఈ వ్రతాలలో వినాయకుడిని ప్రతిమను పెట్టుకుంటున్నారు. కాకపోతే మనకి శాస్త్రం ప్రకారం అయితే హరిద్ర గణపతి అని అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనం అయితే పసుపు గణపతికి పూజ చేసుకోవాలండి. ఓం గంగణపతాయ నమః 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 ఓం గంగణపతాయ నమః. ఇక్కడ గణపతిని ధ్యానించి నమస్కరించుకొని ఆవాహన చేసుకొని ఆ పుష్పము అక్షతలతో ఆ స్వామిని అయితే స్థాపించుకున్నాం అనమాట. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడే ఆ స్వామిని మన ఇంటికి ఆహ్వానించుకున్నాం కదండి. సో ఆ గణపతి దేవుడికి ఆసనం వేస్తున్నట్లుగా భావిస్తూ 2 అక్షతలను అయితే ఆ పసుపు గణపతిపై వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః. పాఠ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః. హస్తయో హర్క్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నాపయామి స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పాద్యం అస్తయో అర్ఘ్యం అంటే అర్థం ఏంటంటే స్వామి వచ్చి కూర్చోగానే స్వామి వారి పాదాలు కడగడం అండ్ చేతులు కడగడం అండ్ తాగడానికి కొన్ని వాటర్ ఇవ్వడం, స్నానానికి నీళ్లు పెట్టడం లాంటివన్నీ సో వీటి కిందికి అయితే వస్తాయి అన్నమాట. సో మనం అప్పుడు పువ్వుతోటి ఆ వాటర్ తీసుకొని 4 సార్లు ఆ పసుపు గణపతిపై చల్లుతాం అనమాట. సో అలా చల్లొచ్చు, లేదా అలా చూపించి ప్లేట్లో కూడా వదిలిపెట్టేయచ్చు అనమాట. ఇది మన ఇష్టం అండి. దీని తర్వాత స్నానం చేసి ఆ స్వామి అలసిపోయారని అలసట తీరడానికని కొన్ని వాటర్ అయితే ఇస్తామండి. సో దీంతో ఈ 5 ఉపచారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వామివారు స్నానం చేసి ఉన్నారు కదండి. స్వామివారికి అయితే మనమైతే వస్త్రాన్ని ఇవ్వాలన్నమాట. అందుకోసమని 2 దూదుల్ని తీసుకొని ఒక దూదినేమో పసుపులో, ఒక దూదినేమో కుంకుమలో ముంచి స్వామివారికి అయితే సమర్పించాలి. దాని తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ఇవ్వాలి. అండ్ దాని తర్వాత స్వామివారికి గంధాన్ని అయితే అలంకరించాలన్నమాట. తర్వాత 2 అక్షంతలు వేయాలి. తర్వాత ఇప్పుడు పూలతోటి అయితే పూజించాలన్నమాట. ఏంటంటే స్వామివారు ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా మన ఇంట్లో కూర్చున్నారు కదండి. సో ఈ టైంలో మనం ఏం చెప్పినా ఆ స్వామివారు ఆలకిస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడ మనకు వచ్చిన స్తోత్రాలను కానీ, సో లేదా ఏవైనా అష్టోత్తర శతనామావళి కానీ, లేదా 12 నామాలు ఉంటాయి కదా. సో మనకి ఏ వస్తే వాటితో ఇక్కడ స్వామివారికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం విఘ్నాలు రాకుండా ఉండడానికి కోసమని విఘ్నరాజ పూజ చేస్తున్నాం కదండి. సో అందుకోసమని ఇక్కడ మనం సింపుల్ గానే పూజ అయితే చేసుకుంటాం అనమాట. అండ్ మనకి ఓపిక ఉంటే ఇక్కడ కూడా మన స్వామివారిని అష్టోత్తర శతనామావళితోటి అయితే పూజించుకోవచ్చు. సో నాకు ఇక్కడ అంత టైం లేదు కాబట్టి నేను 16 నామాలతో అయితే పూజ చేసుకొని ఏ విఘ్నాలు రాకుండా నా వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవాలి అనేది ఆ స్వామిని అయితే వేడుకున్నానండి. లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామం పూజాం సమర్పయామి. ఇక్కడ మీకు పూలు ఎక్కువగా ఉంటే పూలతో చేసుకోవచ్చు, లేదా అక్షతలతో అయితే చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ అక్షతలతో చేసుకున్నాను అనమాట. సో ఇలా ఈ పూజ అయిపోయాక ఇప్పుడైతే ఆ ధూపాన్ని అయితే స్వామి వారికి అయితే చూపెట్టాలన్నమాట. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. యాడి అయ్యి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం
ఆచమనీయం సమర్పయామి. ఇప్పటిదాకా ఓపికగా ఆ స్వామి మన పూజను స్వీకరించారు కదండి. సో దాని తర్వాత మనం ధూపం చూపెట్టాము, దీపం చూపెట్టాము. ఇక అప్పటికే స్వామి అలసిపోయి ఉంటారని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్వామి వారికి అయితే ఆచమనం చేయించాలి. అంటే ఐ మీన్ మళ్ళీ తాగడానికి వాటర్ ఇవ్వడం అన్నట్లు అర్థం. గణాధిపతయే నమః. గూఢోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యాసాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు నెక్స్ట్ స్వామి వారికి అయితే ఇక్కడ మనం నైవేద్యాన్ని అయితే పెట్టుకోవచ్చండి. సో దాదాపు ఆల్మోస్ట్ అందరూ బెల్లాన్ని నైవేద్యంగా పెడతారండి. సో తర్వాత నైవేద్యం తర్వాత మళ్ళీ ఒకసారి ఆచమనం అయితే చేయించాలన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. దాని తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాక మనము ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు అయితే చేయాలన్నమాట. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని సో 3 సార్లు ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగి సో 3వసారి ఆ అక్షతలను అయితే స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోవాలి. చివరిగా మనం ఆ స్వామి వారికి అయితే సాష్టాంగ నమస్కారం చేసుకొని మన మనసులో కోరిక అయితే చెప్పుకోవాలన్నమాట. సో దీంతో గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో తర్వాత నెక్స్ట్ మనం ఏ దేవుడికి పూజ చేయాలనుకుంటున్నామో ఆ దేవుడికి అయితే పూజ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి వ్రతానికి కానీ పూజలో కానీ గణపతి పూజ అయితే సేమ్ ఇంతే ఉంటుందండి. సుప్రసన్న వరదో భవంతు. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ చేతిలో కొన్ని నీళ్లు అక్షతలు పోస్తూ పల్లెంలో విడవాలన్నమాట. సో దీంతో షోడశోపచార పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆ గణపతి దేవుణ్ణి అయితే మనం యథాస్థానానికి పంపించాలన్నమాట. అందుకోసమని ఇక్కడ శ్లోకం వస్తేనేమో చదువుకోవచ్చు, లేకపోతే యథాస్థానం ప్రతిగచ్చతి అని 3 సార్లు అనుకుంటూ స్వామి వారిని అయితే కదిలించాలి. గణాధీక్ష స్వస్థానం పార్వతీ సుత గచ్చ స్వస్థానం పార్వతీ సుత యత్ర మహేశ్వర దేవో సత్ర గచ్చ గణాధిప. యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రతిగచ్చతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమయ చ. స్వామి నా శక్తి కొలది నీకైతే పూజ చేశాను, నిన్నైతే యథాస్థానానికి పంపిస్తున్నాను అనుకుని మనసులో ఆ స్వామికి పూజ చేసిన అక్షతలు సో కొన్నిటిని మనం తలపై అయితే వేసుకోవాలన్నమాట. సో దీంతో మనం ఆ స్వామి అనుగ్రహానికి అయితే పాత్రులం అవుతాం అన్నమాట. సో ఇప్పుడు పీఠంపై ఉన్న ఆ పసుపు గణపతిని అయితే ఒక పక్కకైతే పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు మనం తులసి మాలతో పూజ చేస్తే ఆ స్వామికి తగులుతాయి కదా, సో అందుకని ఒక పక్కకు పెట్టేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఫ్రెండ్స్, ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా నిర్విఘ్నంగా కొనసాగాలని ముందు ఆ విఘ్నరాజకే మనం పూజ చేస్తాం కదండి. సో ఈ విధంగా మీరు ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా సో విఘ్నాలు రాకుండా ఉండడానికైతే ఆ పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఆ విఘ్నరాజకి షోడశోపచార పూజ అయితే చేసుకున్నాం కదా, ఏ విఘ్నాలు రాకుండా. సో ఇప్పుడైతే ఆ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేద్దామండి. సో ఇక్కడ కూడా షోడశోపచార పూజ అయినా కూడా మనం కాస్త విపులంగా చేసుకుంటాం కదా. అంటే ఐ మీన్ వచ్చేసి స్వామి వారికి 2 అమ్మవార్లకి అష్టోత్తర శతనామవళిలు, ఇంకా మనం చదువుకుంటే గోవింద నామాలు, విష్ణు సహస్రనామం, సో ఇలా చదువుకుంటాం కదా. సో వాటితో పాటు వ్రత కథలు కూడా చదువుకుంటాం కాబట్టి సో మనకైతే ఇక్కడ చాలా టైం పట్టుద్ది అనమాట. సో నాకు వచ్చేసి నియర్లీ 1.5 hours పట్టుద్దండి. ప్రియద్వాపిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం మహం భజే. క్షీరసముద్ర రాజధన్య శ్రీరంగదామేశ్వరిం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినిం నరసీజం వందే ముకుంద ప్రియం. ఇందాక వినాయకుడికి పెట్టిన తాంబూలం తీయడం మర్చిపోయాను అనమాట. అది తీసి ఇప్పుడైతే పక్కకైతే పెట్టేశానండి. శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ధ్యాయ గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్,
శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ధ్యాయామి అంటూ పూజ స్టార్ట్ చేయగానే నా ఫోన్లో అయితే స్టోరేజ్ అయిపోయిందండి. సో ఇక చేసేదేం లేక వీడియో అయితే అక్కడికైతే స్టాప్ చేశాను అనమాట. సో బట్ ఈ వీడియోలో వచ్చేసి పూజ స్టార్టింగ్ నుంచి గణపతి పూజ దగ్గర వరకు అయితే అంటే చాలా క్లియర్గా చూపించానని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా పూజ స్టార్టింగ్ దగ్గర నుంచి గణపతి పూజ వరకు అయితే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుద్దండి. సో ఫైనల్గా నేనైతే 7వ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేనైతే ఎవరికి వాయినాలు అయితే ఇవ్వలేదండి. ఐ మీన్ ఏంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో 7 వారాలే చేద్దాం అనుకున్నాను. కానీ మధ్యలో స్టార్ట్ చేసిన నెక్స్ట్ వీకే ఆటంకం వచ్చేసరికి ఇక నేను 8 వీక్స్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని నేను నెక్స్ట్ వీక్ అయితే వాయినాలు అయితే ఇస్తానండి. సో ఫైనల్గా పూజ కంప్లీట్ అయ్యాక వెంగమాంబ ముత్యాల హారతి అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వచ్చే వారం వడ్డీ వారంతో అయితే మీ ముందుకైతే వస్తానండి. సో అందరికీ ఆ స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను.